హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరికాయ పచ్చడి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక థిక్ ప్యాన్ తీసేసుకొని కొద్దిగా హీట్ అవ్వాలి ప్యాన్. దాంట్లోనే కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసేసాక కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పుని యాడ్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల్ని యాడ్ చేసుకున్నాను. వాటన్నిటినీ లో ఫ్లేమ్లో మంచిగా స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుండి 15 వరకు మిర్చిని తీసేసుకున్నాను. ఈ కారాన్ని బట్టి మనము మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కారంగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, లైట్గా ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ముందుగానే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా మన ఇంట్లో, బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని అదే దాంట్లోకి యాడ్ చేసేసేయాలి. దాంట్లోనే కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేయాలి. పసుపు ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది పసుపు యాడ్ చేసుకుంటే. కొంతమంది యాడ్ చేసుకోరు పసుపుని. పసుపు యాడ్ చేసేసాక స్లోగా కలుపుకుంటూ ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొబ్బరి ముక్కల్ని. కొద్దిగా కొబ్బరి ముక్కలు మెత్తగా అయిపోతాయి, ఇంకా పచ్చివాసన కూడా పోతుంది. సో అలా అయ్యాక స్లోగా కలుపుకుంటూ కొబ్బరికాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాయో లేదో చెక్ చేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొబ్బరి కొద్దిగా మెత్తగా పచ్చివాసన మొత్తం పోయేలా మగ్గిందనుకోండి, ఇవన్నీ సైడ్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ మిగులుతుంది, ఉంచుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసేసి అలా బరకగా అయ్యాక కొద్దిగా వాటర్ వేసేసి ఇంకోసారి మిక్సీ పట్టండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, బరకగా. సో ఇలా ఉంటేనే బాగుంటుంది చట్నీ తినడానికి. రైస్లోకైనా, ఇడ్లీలోకి, దోశలోకి. మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మిర్చి యాడ్ చేసేసుకోండి. కట్ చేసేసి వేసేసుకోవాలి మిరపకాయల్ని, లేదంటే గట్టిగా సౌండ్ వస్తుంది, చిటపటలాడతాయి. ఆడాక దాంట్లోనే మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని పేస్ట్ తీసేసుకొని పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిగా హిట్ చేసుకోండి, ఎక్కువగా హిట్ చేయకపోయినా పర్లేదు. అండ్ ఇంకా మన ఎంతో టేస్టీ అండ్ ఈజీ పచ్చి కొబ్బరికాయ పచ్చడి రెడీ. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్